నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపు నీ గుండెల్లో దాచిపెట్టు, గెలుపు కోసం పరిగెట్టు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ బాధకి కారణమైన వాళ్ళే నీ గెలుపును చూసి తలదించుకోవాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి రాధికా శరత్ కుమార్. తమిళ నటి రాధికా గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈమె తెలుగు వారికి కూడా చాలా దగ్గరయ్యారు. అప్పట్లో చిరంజీవి రాధిక కాంబినేషన్లో సూపర్ హిట్ మూవీస్ ఎన్నో వచ్చాయి. అలా ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన బహుభాష నటిగా రాధిక పేరు పొందారు. ఇక ఇదిలా ఉంటే ఈమె నిర్మాతగా పలు సినిమాల్ని, సీరియల్స్ని కూడా తీశారు. 6 వసంతాలను దాటిన రాధిక ఇప్పటికీ నాటౌట్గానే నటిస్తున్నారు. నటిగా 45 సంవత్సరాలను పూర్తి చేసుకున్న ఈమె 1978లో ఫిలిం ఇండస్ట్రీకి అరంగేట్రం చేసి ఇప్పటికి కూడా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా దూసుకుపోతుంది. ఇక ఇదిలా ఉంటే హీరోయిన్స్ అంటే గ్లామర్, తమ అందచందాలతో ఆడియన్స్ని ఆకట్టుకోవాలి. శరీరాకృతి మారితే హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం కానీ, పిల్లల్ని కనకూడదని కొందరు ఉచిత సలహాలు కూడా వీళ్ళకి ఇస్తుంటారు. అవన్నీ దండగ మాటలని, తన కూతురికి జన్మనిచ్చిన తర్వాతే తను స్టార్ హీరోయిన్ అయ్యానని సీనియర్ నటి రాధిక ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తనకు పాప పుట్టి హాస్పిటల్లో ఉన్నప్పుడు డైరెక్టర్ భారతిరాజా వచ్చి, నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, ఆ క్యారెక్టర్ నువ్వు తప్ప వేరెవరూ చేయలేరు, 2 నెలల్లో షూటింగ్ పెట్టుకుంటున్నా, వచ్చేయమని చెప్పారు. నేనేదో అతను జోక్ చేస్తున్నాడు అనుకుంటే 2 నెలల తర్వాత నన్ను షూటింగ్కి ఈడ్చుకెళ్ళి ఆ మూవీలో నటించేలా చేశారు. తర్వాత ఆ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయిందని, పాప పుట్టిన తర్వాతే ఇంకా పెద్ద హీరోయిన్గా ఎదిగానని రాధిక చెప్పుకొచ్చింది. అసలు రాధిక 3 పెళ్లిళ్ళు చేసుకోవడానికి గల కారణాలేంటి? రాధిక తను సంపాదించిన ఆస్తుల్ని ఎలా పోగొట్టుకుంది? చిరంజీవి గారికి రాధికకి ఉన్న సంబంధం ఏంటి? నటుడు సుధాకర్ని రాధిక పెళ్లి చేసుకోవాలనుకుందా? డైరెక్టర్ భారతిరాజా రాధికకి సపోర్ట్ చేయడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, గెలుపు నీడలాంటిది. ఆగి పట్టుకోవాలని ప్రయత్నం చేయకు, ఆగకుండా నీ దారిలో నువ్వే నడువు, అదే నిన్ను అనుసరిస్తుంది. రాధికా శరత్ కుమార్. ఈమె 1962 ఆగస్టు 21న శ్రీలంకలో జన్మించింది. తండ్రి ఎంఆర్ రాధా, తల్లి గీత. ఇక రాధికకి నిరోష అనే చెల్లెలు, రాజు మోహన్ అనే తమ్ముళ్ళు కూడా ఉన్నారు. మనం రాధిక గురించి తెలుసుకునే ముందు ఆమె తండ్రి అయిన ఎంఆర్ రాధా గురించి తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. మద్రాస్ రాజగోపాలన్ రాధాకృష్ణన్ అలియాస్ ఎంఆర్ రాధా. ఇతను 1907 ఏప్రిల్ 14న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి రాజగోపాల్ నాయుడు, తల్లి రాజమ్మాల్. ఇతనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక తండ్రి మిలిటరీలో పనిచేస్తుండేవాడు. అలా ఎంఆర్ రాధా 10 ఏళ్లున్నప్పుడు యుద్ధంలో తన తండ్రి మరణించడం జరిగింది. దీంతో ఇంటి బాధ్యత అంతా తల్లి మీదే పడింది. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉండడంతో ఆకలి బాధను తట్టుకోలేక ఎంఆర్ రాధా ఇంటి నుండి పారిపోయాడు. ఆ తర్వాత ఆలందూర్లోని బాయ్స్ డ్రామా కంపెనీలో పనికి చేరాడు. అలా డ్రామా కంపెనీలో 8 ఏళ్లు పనిచేస్తూ నటన మీద మంచి పట్టుని సాధించాడు. ఇక అలా డ్రామా కంపెనీలో యాక్టింగ్ చేస్తున్నప్పుడే ప్రేమావతి అనే ఆర్టిస్ట్ తో ప్రేమలో పడి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అలా వీరిద్దరి అన్యోన్య సంసారానికి ఒక కొడుకు కూడా పుట్టాడు. ఇక ఇలా ఉన్నప్పుడే 2 సంవత్సరాలకి ప్రేమావతికి క్షయవ్యాధి వచ్చి కాలం చేస్తే ఆ తర్వాత 1 సంవత్సరానికే కొడుకు కూడా మరణించడం జరిగింది. ఇక ఈ బాధ నుండి బయటికి రాలేక ఎంఆర్ రాధా తాగుడికి బానిసయ్యాడు. ఇక ఈ విషయం తెలిసిన ఎంఆర్ రాధా తల్లి తన కొడుక్కి సరస్వతి అనే అమ్మాయితో పెళ్లి చేయడం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరికి ఒక కొడుకు, 2 కూతుళ్లు కూడా జన్మించారు. ఇక ఎంఆర్ రాధా మొదటి సినిమాని 1937లో రాజశేఖరన్ ఎండా సొన్నాగిరి అని చేసేటప్పుడు అందులో సపోర్టింగ్ రోల్ చేసిన ధనలక్ష్మి అనే ఆమె మీద మనసు పడి ఆమెను 3వ పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా ఆమెతోనూ 2 పిల్లల్ని కన్నాడు. ఇక ఎంఆర్ రాధా ఒకరికి తెలియకుండా ఇంకొకరితో రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తుండేవాడు. ఇక ఇలా ఉన్నప్పుడే డ్రామా కంపెనీలో తనతో హీరోయిన్ గా చేసే జయమ్మాల్ అనే మహిళని ప్రేమించి 4వ పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈమెకు కూడా 2 సంతానం పుట్టడం విశేషం. అప్పటికే ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్లో ఉన్న ఎంఆర్ రాధా నచ్చిన అమ్మాయి కనబడితే వెంటనే ప్రేమ పెళ్లి అని వెళ్తుండేవాడు. ఇక ఇలానే ఒక మూవీలో తనతో చెల్లెలి క్యారెక్టర్ చేసిన పిఎస్ జ్ఞానం అనే అమ్మాయిని చూసి ఆమె నచ్చడంతో పెళ్లి చేసుకునేందుకు ప్రపోజ్ చేయగా అందుకు ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే ఎంఆర్ రాధా ఆమెను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ట్రై చేశాడు. కానీ ఈ విషయం తెలిసిన ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ సుందర్ ఎంఆర్ రాధాని ఆ మూవీ నుండి గెంటేయడంతో పాటు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఇన్సిడెంట్ తర్వాత బాయ్స్ డ్రామా కంపెనీ
అన్ని ఊర్లలో పర్ఫార్మెన్స్ ఇస్తూ అందరినీ మెప్పించడంతో వీరిని శ్రీలంకలో ఉన్న తమిళులు ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక అలా శ్రీలంకకి వెళ్ళిన ఎంఆర్ రాధా మరియు అతని గ్రూప్ 6 నెలలు అక్కడే ఉండి డ్రామాలు చేస్తుండేవారు. ఇక వీరుండేందుకు వసతిని కల్పించిన మెయిన్ ఇన్ఛార్జి కూతురైన గీత మీద ఎంఆర్ రాధా చూపు పడడం, అక్కడి వాళ్లతో తనకి పెళ్లి కాలేదని, తనకి గీత అంటే ఇష్టమని చెప్పడం జరిగింది. ఇక అప్పటికే తన నటనతో గీత తండ్రిని ఆకట్టుకున్న ఎంఆర్ రాధాకి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. అలా శ్రీలంకలోనే ఎంఆర్ రాధా 5వ పెళ్లి చేసుకోవడంతో కొన్ని నెలలు అక్కడే ఉండి నాటకాలు చేస్తుండేవాడు. ఇక వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మొదటిగా రాధిక జన్మించింది. ఇక అలా ఎంఆర్ రాధా మద్రాస్కి వచ్చి 3 భార్యలతో ఉంటూనే శ్రీలంకలో ఉండే 4వ భార్య దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తుండేవాడు. అలా గీతకి 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక ఇలా ఉన్నప్పుడే కొన్ని రోజులు రాధిక తన స్కూలింగ్ ని శ్రీలంకలోనే చదివిన గీత వాళ్ళ నాన్న ఫోర్స్ వల్ల ఎంఆర్ రాధా గీతని తన పిల్లల్ని మద్రాస్కి తీసుకురావడం జరిగింది. ఇక అప్పటికే తాగుడికి బానిసైన ఎంఆర్ రాధా నాటకాల్లో సినిమాల్లో నటించగా వచ్చిన డబ్బంతా తాగుడికి అమ్మాయిలకి ఖర్చు పెట్టేవాడు. అలా ఇతనికి సినిమాల్లో విలన్ రోల్స్ వచ్చేవి. ఇక ఇదిలా ఉన్నప్పుడే 1967 జనవరి 12న ఎంఆర్ రాధా ఎంజీఆర్ ని తుపాకీతో కాల్చడం జరిగింది. అందుకు గాను ఇతను 7 సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అప్పుడే ఎంఆర్ రాధా గురించి తన 5 పెళ్లిళ్ల గురించి 4 భార్యలకి తెలియడం జరిగింది. అంటే ఇతనికి 5 భార్యలని, అందులో ఒక ఆమె చనిపోగా 5 భార్యల ద్వారా 12 మంది పిల్లల్ని కలిగి ఉండడం తెలుసుకొని అందరూ షాక్కి గురయ్యారు. ఇక చేసేదేమీ లేక తన పెద్ద కొడుకైన ఎంఆర్ వాసు ఇంటి బాధ్యతల్ని తీసుకొని సినిమాల్లో అడపాదడప క్యారెక్టర్స్ చేయగా, రెండో కొడుకు రాధారవి కూడా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసేవాడు. ఇక అలా రాధిక తల్లి ఇంటి ఆర్థిక పరిస్థితులతో విసుగు చెంది తన 4 పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి వాళ్ళని సినిమా నుండి దూరంగా ఉంచాలని డిసైడ్ అయింది. అలా రాధిక తన హై స్కూల్ని చెన్నైలోని క్యాథలిక్ స్కూల్లో చదవడం జరిగింది. ఇక ఇలా ఉన్నప్పుడే అప్పట్లో శ్రీలంకన్ తమిళియన్స్ కి లండన్లో మంచి కాంటాక్ట్స్ ఉండేవి. దీంతో గీత గారు తన భర్త వల్ల పిల్లల ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వకూడదని రాధిక 9వ తరగతి చదివేటప్పుడు లండన్కి పంపించడం జరిగింది. అలా అక్కడ ఈమె 10th పూర్తవగానే ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో గీత గారు రాధికని మళ్ళీ మద్రాస్కి రప్పించేసింది. ఇక రాధికకి కూడా చదువుల మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండేది. ఇలా ఉన్నప్పుడే రాధిక ఇంటి పక్కన శ్రీప్రియ అనే ఆర్టిస్ట్ ఉండేది. ఇక రాధిక తల్లి శ్రీప్రియతో రాధికకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని, తనకి ఛాన్స్ వస్తే మా ఫ్యామిలీకి కాస్త ఫైనాన్షియల్గా యూజ్ అవుతుందని చెప్పడంతో అందుకు శ్రీప్రియ హెల్ప్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇక అలా శ్రీప్రియ ఇంటికి డైరెక్టర్ భారతిరాజా, బాలచందర్ లాంటి డైరెక్టర్స్ తరచూ వస్తుండేవారు. అలా వచ్చినప్పుడే భారతిరాజాకి రాధికని పరిచయం చేస్తూ తన సినిమాల్లో ఛాన్స్ కోసం అడగడం జరిగింది. ఇక అప్పుడే రాధిక తండ్రి జైలు నుండి రిలీజ్ అవ్వడం, అందుకు తోడు అతనికి కిడ్నీ సమస్యలు రావడంతో తన ట్రీట్మెంట్ కోసమే రాధిక సినిమాల్లో యాక్ట్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇక నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు భారతిరాజా, బాలచందర్ సినిమాలో టీనేజ్ అమ్మాయిలకి వెంటనే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. అలా రాధికకి 16 ఏళ్ళు ఉండడంతో ఈమె చూడ్డానికి అంతంత మాత్రమే ఉన్నా తనకి హీరోయిన్ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అదే కిలుక్కుపోగం రైలు అనే మూవీలో. అందులో హీరోగా సుధాకర్ అవ్వడం విశేషం. ఇక ఈ మూవీ షూటింగ్ ని మేటుపాలెం అనే ప్రాంతంలో షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అప్పటి వరకు సినిమా యూనిట్ కి హీరోయిన్ ని చూపించని భారతిరాజా లొకేషన్ కి వెళ్లిన తర్వాత హీరోయిన్ ని చూపించమని కెమెరామ్యాన్ అతని డైరెక్షన్ టీం అడగడం జరిగింది. ఇక వీరు భారతిరాజా పక్కనే ఉన్న రాధికని చూసి ఏదో చిన్న పాత్రకి వచ్చి ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇక అప్పుడే భారతిరాజా రాధికని చూపించి ఈమె మన మూవీలో హీరోయిన్ అని చెప్పగా అందుకు ఒక్కరు కూడా నమ్మలేదు. అలా భారతిరాజా గారు కామెడీ చేస్తున్నారని అనుకున్నారట. ఆ తర్వాత నిజంగానే రాధికనే హీరోయిన్ అని తెలిసి టీం మొత్తం షాక్కి గురయ్యారు. చూడ్డానికి నల్లగా లావుగా ఉన్న రాధికని ఎలా హీరోయిన్గా సెలెక్ట్ చేశారని అందరూ నవ్వుకున్నారట. ఇక వీరి మాటలు విని రాధిక చాలా బాధపడుతూ ఆ మూవీని చేయకూడదని, తను హీరోయిన్ మెటీరియల్ కాదని అనుకున్న భారతిరాజా గారు ఈమెను సపోర్ట్ చేస్తూ కిలుక్కుపోగం రైలు అనే మూవీ చేయడం జరిగింది. ఇక ఈమె హీరోయిన్గా చేస్తుందంటే రాధిక తండ్రి కూడా నవ్వాపుకోలేకపోయాడట. అయినా రాధిక ఇదంతా పట్టించుకోకుండా భారతిరాజా చెప్పినట్టు వింటూ తనతో క్లోజ్గా ఉండేది. ఇక అదే మూవీ షూటింగ్లో సుధాకర్ గారు రాధికని పైకెత్తుకొని తిప్పేటప్పుడు తన చేతి గోళ్లు రాధిక తొడకి గుచ్చుకోవడంతో సుధాకర్ని టీం ముందే రాధిక కొట్టడం జరిగింది. ఆ తర్వాత భారతిరాజా ఆ గొడవలో ఇన్వాల్వ్ అయి వీరిద్దరిని కాంప్రమైజ్ చేయడం జరిగింది. ఇక అప్పటి నుండి సుధాకర్తో రాధికకి మంచి స్నేహం పెరిగింది. కానీ భారతిరాజాకి తన మూవీస్లో పనిచేసే హీరోయిన్స్ తనతో తప్ప వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటే, అంటే ప్రొడ్యూసర్ హీరోస్తో మాట్లాడినా తను భరించేవాడు కాదు. ఇక అలా కిలుక్కుపోగం రైలు మూవీ 1978లో రిలీజ్ అయి హిట్ అయింది. ఇక ఇలా ఉన్నప్పుడే ఎంఆర్ రాధా హెల్త్ సీరియస్ అయి 1979లో తన 72వ ఏటకి మరణించడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇంటి బాధ్యతలన్నీ పూర్తిగా రాధిక మీదే పడ్డాయి. అలా తన తల్లిని, చెల్లిని, 2 తమ్ముల్ని చూసుకుంటూ వాళ్ళని బాగా చదివించాలనుకుంది.
ఇక ఇలా ఉన్నప్పుడే డైరెక్టర్ ఎంఏ కాజా సుధాకర్ని హీరోగా పెట్టుకొని రాధికని హీరోయిన్గా ఇనుక్కు మీలమై అనే మూవీ చేయడం జరిగింది. ఇక ఆ మూవీ చేసేటప్పుడు వీరిద్దరి స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారింది. అలా ఈ మూవీ 1979 మార్చి 16న రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో వీరిద్దరి గురించి తెలియని భారతి రాజా మళ్ళీ సుధాకర్ని హీరోగా రాధికని హీరోయిన్గా పెట్టుకొని నీరమ్మరంద పూకల్ అనే మూవీ చేయడం జరిగింది. అలా ఆ మూవీ చేసేటప్పుడు రాధిక సుధాకర్తో క్లోజ్గా ఉన్న విషయం భారతిరాజా తెలుసుకొని అప్పటి నుండి రాధికతో మూవీస్ చేయడం ఆపేసి శ్రీదేవికి సపోర్ట్ చేస్తూ ఆమెతోనే మూవీస్ చేయడం మొదలెట్టాడు. కానీ రాధిక ఇదంతా పట్టించుకోకుండా అప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న సుధాకర్తో ప్రేమలో పడి ఎన్నాంగ ఊరు రాసాతి, ఆయురవాసల్ ఇదయం, ఎదురువిట్టు జన్నల్, అన్నా పార్వై, మా ఊరి మల్లి అని వీరిద్దరూ కలిసి 15 సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఇక తమిళ్లో సుధాకర్ టాప్ హీరోగా ఉండడంతో రాధిక అన్నలకు కూడా తన మూవీస్లో ఛాన్స్లు ఇప్పిస్తూ వారికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుండేవాడు. ఇక అప్పట్లో రాధికకి ఒక తమిళ్ మూవీకి గాను 2000 రూపాయలని ఇచ్చేవాళ్ళు. ఇలా ఉన్నప్పుడే సుధాకర్ క్లోజ్ ఫ్రెండ్ అయిన చిరంజీవి గారి మూవీకి రాధికని రికమెండ్ చేయడం జరిగింది. అలా మొదటిగా ప్రియా అనే మూవీకి చిరంజీవి గారు రాధికతో కలిసి నటించారు. కానీ ఆ మూవీ షూటింగ్ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల డిలే అయింది. ఇక ఇలా ఉన్నప్పుడే చిరంజీవి గారు రాధికని న్యాయం కావాలి అనే మూవీకి రికమెండ్ చేయడం జరిగింది. ఇక అప్పటి వరకు 2000 తీసుకుంటున్న రాధిక తెలుగు సినిమాల్లో 5000 రూపాయలని తీసుకోవడం మొదలెట్టింది. అలా చిరంజీవి గారితో మంచి స్నేహాన్ని మెయింటైన్ చేస్తుండేది. ఇక ఇలా ఉన్నప్పుడే సుధాకర్ రాధికతో పీకల్లోతు ప్రేమలో ఉండి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు రాధిక తన ఫ్యామిలీ బాధ్యతలన్నీ తన మీదే ఉండడంతో ఇప్పుడు పెళ్లికి రెడీగా లేనని చెప్పడం జరిగింది. ఇక ఇలా ఉన్నప్పుడే రాధిక ఇలమైకొలం అనే మూవీ చేసేటప్పుడు అందులో యాక్ట్ చేసిన ప్రతాప్ పోతన్ అనే హీరోతో ప్రేమలో పడింది. ఎందుకంటే ఇతను ఆల్రెడీ ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అయ్యుండి యాక్టర్గా కూడా మంచి గుర్తింపు ఉండడంతో సుధాకర్తో రిలేషన్లో ఉంటూనే ప్రతాప్తో డేట్ చేసాగింది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న సుధాకర్ హార్ట్ బ్రేక్ అయింది. కానీ మీడియాలో మాత్రం సుధాకర్ రాధిక లవ్ స్టోరీ హల్చల్ అవడంతో సుధాకర్ నాన్నగారు ఎక్కడ సుధాకర్ హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడేమో అని భయపడి 1983లో లక్ష్మీ కుమారితో సుధాకర్కి పెళ్లి జరిపించడం జరిగింది. ఇక అక్కడికే సుధాకర్ రాధిక రిలేషన్కి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఆ తర్వాత డబ్బు కోసం ప్రతాప్ పోతినేని పెళ్లి చేసుకున్న రాధిక 1 ఇయర్కే విడాకులు ఎందుకు ఇచ్చింది, ఫారినర్ అయిన రిచార్డ్ని రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది, చిరంజీవి గారితో రాధికకున్న రిలేషన్ ఎలా బ్రేక్ అయింది, రాధిక సంపాదించిన ఆస్తులన్నీ ఎలా పోగొట్టుకుంది అనే నమ్మలేని నిజాల్ని రేపటి వీడియోలో తప్పకుండా చూడండి. ఫోక్స్, ఒక్కోసారి మోసపోవడం వల్ల మంచి జరుగుతుంది. జీవితంలో ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదనే జీవిత సత్యాన్ని తెలుపుతుంది. ఇది ఫోక్స్ రాధిక గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.